మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ తగ్గుతుంది. దీంతో బోన్ లాస్ వేగంగా జరుగుతుంది. ఎందుకు వృద్ధులకు అవసరం? వయసు పెరిగే కొద్దీ విటమిన్ డి తగ్గుతుంది. విటమిన్ డి తగ్గడం వల్ల కాల్షియం అబ్సార్ప్షన్ అనేది కూడా తగ్గుతుంది. అందుకే వృద్ధులకు ఎక్కువ జాగ్రత్త అవసరం. నెక్స్ట్, కాల్షియం కేవలం ఎముకలకేనా అంటే కాదు. ఇంకా మనకు హార్ట్కి, మన యొక్క బ్రెయిన్కి, మన యొక్క మజిల్స్కి, మన యొక్క నర్వ్స్కి, బ్లడ్కి, హార్మోన్స్కి అన్నింటికీ అవసరం. ఇంకా వీటి గురించి ఇంకా ఏ ఆర్గాన్స్కి అవసరం అనేది కూడా పార్ట్ 2లో మనం డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో ముఖ్యమైన సందేశం ఏంటంటే మెసేజ్, కాల్షియం అనేది కేవలం ఎముకలకు మాత్రమే కాదు, కేవలం దంతాలకు మాత్రమే కాదు, చాలా ఆర్గాన్స్కి, ప్రతిరోజు జరిగే అనేక జీవక్రియలకు, అనేక ముఖ్యమైన ప్రక్రియలకు, జీవక్రియలకు కాల్షియం చాలా అవసరమైన మినరల్. ఈరోజు మనం ఏమేమి తెలుసుకున్నాము అంటే ఒకసారి రివ్యూ చేద్దాం. కాల్షియం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. నెక్స్ట్, శరీరంలో ఎంత కాల్షియం ఉంటుంది, ఇంకా శరీరంలో ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఎక్కడ నిల్వ ఉంటుంది, తర్వాత బోన్ రీమోడలింగ్ అంటే ఏంటి, తర్వాత పీక్ బోన్ మాస్ అంటే ఏంటి, తర్వాత పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఎందుకు ముఖ్యమైనది కాల్షియం అనేది ఈరోజు మనకు రివ్యూ. ఓకేనా? టుమారో మళ్ళీ మనం సెకండ్ పార్ట్ 2లో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. మరిన్ని టిప్స్ కోసం, వెల్నెస్ ఫ్యాక్ట్స్ కోసం, వెల్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.